నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కార్తీక మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా తినాల్సిన పచ్చడి నేతి బీరకాయ పచ్చడి అండి. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేను ఒక 2-3 రకాలుగా చేస్తానండి. ఇప్పుడు నేను చూపించబోయేది చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకి ఇది కొద్దిగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈసారి మీరు నేతి బీరకాయ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇంత కమ్మని రుచి కలిగినటువంటి ఈ నేతి బీరకాయ పచ్చడిని చాలా సింపుల్ అండ్ ఈజీగా సూపర్ టేస్టీగా ఉండేలాగా నేను ఎలా చేశాననేది ఇక లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి కోసం అనేసి నేను ఇక్కడ చిన్న సైజు నేతి బీరకాయ ఒకటి తీసుకున్నాను. ఇది సుమారుగా ఒక 250 గ్రామ్స్ అలా ఉంటుంది. తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసి తొడిమెలు 2 చివర్లా కట్ చేసుకొని పైనున్న తొక్కంతా కూడా తీసేసుకోవాలండి. మీకు ఇష్టమైతే కనుక ఆ పీల్ ఉంచేసేసి కూడా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ నేతి బీరకాయలో మామూలు బీరకాయ కన్నా కొద్దిగా తీపిదనం అనేది ఉంటుంది. ఆ స్వీట్నెస్ని మనము బ్యాలెన్స్ చేసుకోవడం కోసం 1-2 టమాటాలు వేసుకొని నూరుకుంటే పచ్చడికి మంచి రుచి వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బీరకాయనంతా కూడా కడిగి 2 వైపులా కూడా తొడిమలు తీసేసిన తర్వాత పైనున్న పీల్ అంతా కూడా ఈ విధంగా తీసేసేయాలండి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కల కన్నా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటేనే ఇవి త్వరగా మగ్గుతాయి. చూసారు కదా, ఈ విధంగా నేతి బీరకాయ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటోని అండ్ అలాగే 7-8 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము వేయించుకోవాలండి. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక తీసుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా దోరగా వేగిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మనం ఇందాక నేతి బీరకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసేసి దీని మీద మూత పెట్టేసి ఇందులోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నిటినీ మెత్తగా ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్, మంచి మంచి రెసిపీస్, ఇంకా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ త్వరగా మీ దాకా రీచ్ అవుతాయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ నేతి బీరకాయలని వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గరకు పడిన తర్వాత ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలన్నిటినీ కూడా వేరొక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ఇదే బాండీలో ఇందాక మనము ఒక టమాటోని కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ టమాటో ముక్కలన్నిటినీ కూడా వేసేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఈ టమాటోలని పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. చివరిగా ఒక 2 రెమ్మల చింతపండు వేసుకొని టమాటాలు చింతపండు చక్కగా మెత్తగా మగ్గే వరకు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటో అంతా కూడా చల్లారేలోపు మనం ఇందాక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి వేసుకొని ఉంచుకున్నాం కదా, అందులోకి ఒక 2 అంగుళాల సైజ్ అంతా పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు అండ్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ నేతి బీరకాయ పచ్చడిలోకి ఇలా కొద్దిగా కొబ్బరిని వేసుకొని మనం నూరుకోవడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది అండ్ అలాగే పచ్చడి కూడా ఒదిగిస్తుందండి. మీకు ఇష్టమైతే కొబ్బరి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మన పచ్చడి కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా ఉండటం కోసం ఇందులోకి కొంచెం గోరువెచ్చని వాటర్ని ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి మెత్తగా నూరుకోవాలండి. ఇలా నూరిన దాంట్లో ఇప్పుడు ఇందాక మనము వేయించుకొని ఉంచుకున్నాం కదా టమాటో అండ్ బీరకాయ, ఆ గుజ్జునంతా కూడా వేసేసుకొని జస్ట్ ఒక అరసెకండ్ పాటు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా బరకగా ఉంటేనే మనకి రోట్లో నూరుకున్నట్లుగా ఉంటుంది పచ్చడి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని అంతా కూడా మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాండీలోకి వేసుకొని వేడి చేసుకున్న తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపునంతా కూడా పచ్చట్లోకి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నామంటే చక్కటి గుమగుమలాడే కమ్మని రుచి కలిగినటువంటి నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ పచ్చడిని తినాలనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. ఎందుకు ఆలస్యం, వెంటనే మార్కెట్కి వెళ్ళేసి నేతి బీరకాయ తెచ్చుకొని ఈ పచ్చడిని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని పక్కన నంచుకోవడానికి అప్పడమో వడియాలో పెట్టుకొని తింటే ఉంటుందండి.
అస్సలు ఎంత అన్నం తింటున్నామో మనకే తెలియకుండా అంత తినేస్తాము. అన్నట్లు ఇది రైస్‌లోకే కాదండి, ఈ దోస, చపాతీ, పుల్కా, రోటీస్‌లోకి ఇలా వేటితో తీసుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా ఈ నేతి బీరకాయ పచ్చడిని మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.